హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ శ్రావ్య. నమస్తే సార్. హాయ్. సార్ కన్నప్ప టీజర్ రిలీజ్ అయింది. ఒక బజ్ క్రియేట్ చేస్తుంది. అందులో ప్రభాస్ మనము శివుడుగా ఉంటే బాగుంటది అనుకుంటే నంది క్యారెక్టర్ అంటున్నారు. అక్షయ్ కుమార్ ఏమో శివుడు క్యారెక్టర్ చేస్తున్నారు. సో మీరు చూసారా సార్ టీజర్ ఎలా అనిపించింది? నువ్వు క్వశ్చన్ అడుగుతామని చెప్పిన తర్వాత చూశాను. మ్మ్. సో యాక్చువల్గా సినిమా చూసి రివ్యూ చెప్పకూడదని అనేవాళ్ళు నేను ఒకటి. అవును ఒక 4 days అయిన తర్వాత చెప్పాలి. అవును ట్రైలర్ చూసి మనకి ఏమైనా ఐడియా వచ్చేదానికి కారణం ఏంటంటే ఐడియా వస్తుంది. బికాజ్ భక్త కన్నప్ప బాబు అవును. గారు డైరెక్ట్ చేసిన సినిమా అవును. కాలేజీలో ఉన్నప్పుడు చూసాం. మ్మ్. వాణిశ్రీ ఆయన మంచి మంచి పాటలు. బాబు గారు డైరెక్టర్ అంటే మంచి చిత్రకారుడు, మంచి ఫ్రేమింగ్స్, మంచి కెమెరా, టెక్నికల్ వాల్యూస్ బాగా ఉంటూ కృష్ణరాజు అప్పటికే కొంచెం రెబెలియన్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తూ అవును భక్త కన్నప్ప క్యారెక్టర్ బాగా చేసి అందుకు ముందు కథల్లో విన్నాం కానీ ఆ సినిమా చూస్తే ఇంకా ఎక్కువ తెలిసినాయి. అవును అతను మాంసం అయ్యి తింటాడు అని చెప్పేసి అందులో తెలిసి కన్ను పొడుచుకొని కన్ను కొన్ని ఇవ్వడం. హైలైట్ సీన్స్ ఉంటాయి అన్నమాట. అవును. ఇవన్నిటితో పెద్ద హిట్, మంచి రొమాంటిక్గా తీసాడు. తర్వాత కొంచెం శృంగారం పాళ్ళు ఎక్కువ ఉండే కామెడీ పెట్టారు అందులో. రావు గోపాలరావు వీళ్ళందరిని పెట్టి అన్ని సమపాళ్ళు తీసిన సినిమా, అది పెద్ద హిట్. మ్మ్. సో చాలా కాలం తర్వాత ఈ ప్రయత్నం ఇతను చేయటం గాడ్స్ బ్లెస్సింగ్ లాగా అనిపించాలి. ఈ మ్మ్. అబ్బాయికి అది రావటం, అది మోహన్ బాబు గారు ఇచ్చారు. కన్నప్ప మీద చేయటం, దాంట్లో ఒక క్యారెక్టర్ గెస్ట్ క్యారెక్టర్ కింద అక్షయ్ కుమార్ని, ప్రభాస్ని పెట్టుకోవాలని ఐడియా ఏంటంటే అతను ప్రమోట్ చేసుకోవాలి. మ్మ్. లేకపోతే అతను ఒక హీరోగా ప్రమోట్ అయ్యే అంతటి ఎత్తు ఎదగలేకపోయారు మోహన్ బాబు కొడుకులు ఎవరు. అవును సో ఇతను మంచి హైట్ ఉంటాడు, అన్నీ ఉంటాయి. మాట మాటకు నెత్తగా మాట్లాడతాడు. జై శ్రీలామ అలా అనమాట. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును మన సార్. యాంకర్స్లో ఉన్నారు, టీవీల్లో మెయిన్గా చేసేవాళ్ళు ఉన్నారు, అవును పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అవును మెడ్రాస్లో ఒక అమ్మాయి ఉంటుంది హిస్టోరియన్, మ్మ్. ఆ అమ్మాయి కూడా లాదనమాట. మ్మ్. సో వాళ్ళ కింద పెడతారనమాట జై శ్రీలామ అని. మ్మ్. అంటే అర్థం చేసుకుంటుందని. ఈ మనవాడు కూడా కొంచెం నాలుగు మడత పడద్దు అనమాట. మ్మ్. మడత పడడం అనేది కనపడద్దు కూడా అతను మాట్లాడుతుంటాను. క్లోజ్ షాట్లో డైలాగ్ చెప్తే బట్టుకు నత్తి తెలిసిపోతుంది. ఓకే సో చేత అదే డీమెరిట్, అతనిలో ఉన్న డీమెరిట్ యాక్చువల్గా. మ్మ్. బట్ అదర్వైజ్ ఈ సినిమా ప్రయత్నం అనేది ఎక్సలెంట్ ప్రయత్నం ఇది. అవును చేసి మరి గెస్ట్గా ఉన్నా కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి రేంజ్లో అవును సౌత్లో కూడా ఉంటాం బాగుంటుంది, ఏ క్యారెక్టర్ వచ్చినా అని ఈ అవకాశాన్ని వాడుకున్నారు. మ్మ్. అక్కడ ముదిరిపోయిన అక్షయ్ కుమార్ని. మ్మ్. ముదిరైపోయాడు కదా. అవును సార్. సో బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఎందుకంటే ట్రైలర్ చూస్తే ట్రైలర్లో 6 7 ఎలోన్గా గ్రీన్స్లో గుర్రం మీద వెళ్తున్న మ్మ్. మనోజ్ అన్న పేరు విష్ణు 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 మిగతా ఒక అమ్మాయి స్నానం చేయటం, జనాలకి పేయింగ్ ఎలిమెంట్స్. అవును సో ఇలాగా కొన్ని ఉన్నాయి. మ్మ్. ఒక నాస్తికుడు ఆస్తికుడు మీద ఏదో ప్లే అవును. చేసినట్టున్నారు. అవును సో ఇవన్నిటితో పాటు అక్షయ్ కుమార్ ఒకే ఒక షాట్, మ్మ్. 1.5 2 షార్ట్స్ అనుకుంటా. మ్మ్. ఒక షాట్లో అతను చూపిస్తారు, కెమెరా స్టే అవుతుంది, మ్మ్. ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ నుంచి అలా వస్తాడు మ్మ్. ప్రభాస్. అవును అంతకు మించి ఏం లేదు. కింద కామెంట్లు 10 కామెంట్లు, ఇది ప్రభాస్ గురించి చూడాలి ఈ ట్రైలర్, ఇది ప్రభాస్ గురించి చూడాలి ట్రైలర్. మరి నువ్వు అవును. ఎవరి కోసం చూస్తారో చూపించాడు కదా, చూపించేసాడు చేసాడు కదా. అవును. కాకపోతే వాడు బాధ ఏంటంటే మా ప్రభాస్ అన్నవాడు అంటారు కదా ఒక అమ్మాయిని, డార్లింగ్ అంటారు. మీ అందరికీ ప్రభాస్ అన్న, నాకు మటుకు ప్రభాస్. ఆ టైప్గా ఉండడు కొంతమంది అబ్బాయిలు అవును. కూడా. వాళ్ళందరూ ఎలా పెట్టారంటే ప్రభాస్ కోసం చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ప్రభాస్ గురించి ఈ ట్రైలర్ చూడాలి. అవును అంటే ఇంకొకటి క్రెడిట్ ఇవ్వకూడదు అనమాట. అవును అతను పెట్టాడు. ప్రతి సినిమాలోనూ ఒకటే ఉండడు కదా, ఇంక్లూడింగ్ ప్రభాస్ సినిమాలో కూడా పెద్ద పెద్ద విలన్స్ ఉంటారా, అవును మార్కెట్లో ఏమైనా ఉంటారా, సత్యరాజు ఉంటాడా, వాళ్ళు ఉంటారా, వీళ్ళందరూ ఉంటారా. అంచేత ఆల్రెడీ అతనికి నెగిటివ్ లేదు, ప్రభాస్కి నెగిటివ్ ఇమేజ్ లేదు. ఇతనికి కాంట్రవర్సీస్ నెగిటివ్ ఇమేజ్ ఫ్యామిలీ అంతటిగా ఉంది. వీళ్ళ ఫ్యామిలీకి ఎలా ఉంది, మిస్టర్ ట్రోలర్స్ అలా అలా అదే అది గొప్ప అనుకుని మంచి ట్రోలర్స్. ముందు ఎవరిని వాళ్ళు ఏం అనలేదు. వాళ్ళ సిస్టర్ కానీ ఇలా అనుకున్నారంటే మేము చాలా ఫేమస్ కాబట్టి అలా అనుకున్నారన్న, అది ముదిరి ఉసరోలు అయిపోయింది, బ్యాడ్ అయిపోయింది. అవును తర్వాత మంచిగా నటించి మోహన్ బాబు కూడా బ్యాడ్ వచ్చేసింది. అవును యాక్చువల్గా అతని మీద బ్యాడ్ చేయాల్సిన అవసరం ఏంటి, ఒక గర్వం, చిరంజీవి తోటి అపోజిషన్, చిరంజీవి పైకి రావడం చూడలేడు, ఈ ఒక్కదాని గురించే ఆఫ్ లేట్ వయసు పెరిగిన తర్వాత వచ్చిన పేరు. లేకపోతే ఇట్స్ గుడ్ యాక్టర్, గుడ్ ప్రొడ్యూసర్, గుడ్ ఎడ్యుకేషనిస్ట్, అన్నిట్లోనూ సక్సెస్ సంపాదించాడు. వాళ్ళ ఫ్యామిలీ వివాదం పక్కన పెట్టిన అస్తమం దాని గురించి అసలు మాట్లాడుకోవడం అవును ఏదో అయింది. పెద్ద కొడుకు చిన్న కూడా పక్కన పెడితే మనోజ్, విష్ణు, మోహన్ బాబే పొట్టుగా కనపడుతున్నాడు, అంత హైట్గా ఉన్నాడు. అవును అది ఇవన్నీ
ప్లస్లు అన్నీ. కాబట్టి ఈ ట్రోలర్స్ని బిగినింగ్ కంట్రోల్ చేయవలసింది. బిగినింగ్ ఇప్పుడు చేస్తారు కొన్ని కొన్ని ఛానల్స్కి వాళ్ళ గురించి మాట. నిన్న ఏదో ఛానల్ వచ్చి అది అడగాలనుకున్నాం కదండి, మీరు భలే స్ట్రాంగ్గా చెప్తారేమో వదిలేండి అని వెళ్ళిపోయాడు ఒక ఛానల్. ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారట, ఈ వీడియో తీసేయండి, అవి తీసేయండి. ఇప్పుడు ఇట్స్ టూ లేట్ అది యాక్చువల్గా. అంచేత నువ్వు అడిగినప్పుడు కూడా కావాలని చెడ్డ ఎందుకు చెప్తారు వాళ్ళ మీద. ఇప్పుడు నేను కింద ఉన్నాయి దాని గురించి చెప్పాను. ప్రభాస్ గురించి చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ చూడాలంటే ప్రభాస్ గురించి చూడాలి. అది ఒక షాట్ ఉంది, ఒకే ఒక షాట్ అలా వస్తాడు అలాగా. అంటే దట్ ఈస్ ద వాల్యూ ప్రభాస్. ఆ ప్రభాస్ని వాడుకుంటున్నారు, తప్పులేదు. వాడుకున్నా మరి అతను ఊరుకున్న చేశాడో డబ్బులు తీసుకుని చేశాడో దాట్ డబ్బులు డోస్. ప్రభాస్కి రెమ్యునరేషన్ ఇవ్వాలంటే ఎలా ఇవ్వగలరు? అతను 125 తీసుకున్నాడు కూడా, అంత ఇచ్చి చేయగలరు ఆ క్యారెక్టర్కి. 125 అయితే విష్ణు 4 సినిమాలు తీస్తాడు, 4 పాదులు పెట్టి తీసి 4 200 అంటాడు అనమాట. అంతటి సముద్రుడు. కాబట్టి ఇక్కడ ప్రభాస్, అక్షయ్ కుమార్ నార్త్కి 200% ప్లస్. అతని సినిమాలు ఆడుతున్నాయి లేదు పక్కన పెడితే, అతను ఒక 150 కోట్ల మనిషి ఒకప్పుడు. మంచి మార్కెట్ ఉన్న కమర్షియల్ యాక్టర్, మంచి మంచి సినిమాలు కూడా తీసాడు, ఆఫ్ బీట్ సినిమాలు కూడా యాక్ట్ చేశాడు. అంచేత కాకపోతే అతనికి ఇప్పుడు అయిపోయింది టైం. చెప్పాను కదా, టాబ్లెట్స్కి ఎక్స్పైరీ డేట్ లాగా అనమాట. వీళ్ళందరూ ఇటువంటి క్యారెక్టర్లు పనిచేస్తారు. నాట్ ప్రభాస్, నాకు జస్ట్ ప్రభాస్ ఆ టైప్ అనమాట. ప్రభాస్ కాదు. అంచేత ప్రభాస్గా అతన్ని ఇబ్బంది పెడతానమాట నేను సరదాగా. బాగున్నాడు, గాడ్ బ్లెస్ ఉంది, బాగా లైక్ చేశారు. రాజమౌళి అతను ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. అదేందా దట్ క్రెడిట్ గోస్ టు రాజమౌళి ఆల్సో. చోట ఒకటి సందర్భంగా మాట్లాడతాను నేను. ఎందుకు చెప్తే ఒక సినిమా గురించి ఎందుకు బాగా మాట్లాడతాను. ట్రైలర్ నాకు బాగానే నచ్చింది. నాకు ట్రైలర్ బాగా నచ్చింది. అక్కడ చాలా మంది నచ్చి ఉంటుంది. అందులో కాజల్ పార్వతిగా చేస్తుంది. కాజల్ పార్వతి అది గొప్ప. అంటే చాలా రోజులు గ్యాప్ తర్వాత వస్తుంది. పార్వతీదేవా అలాగా సార్, చాలా రోజులు గ్యాప్ తర్వాత వస్తుంది కాజల్. చాలా పోయిన గ్యాప్ చాలా మంది ఉన్నారు పెట్టాలంటే. అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఎవరైతే క్లోజ్ గా ఉన్నారో వాళ్ళని పెట్టి తీస్తున్నారు. ఇప్పుడు అదే స్పెషల్ ఐటమ్ కాదు. నీకు స్పెషల్, నాకు స్పెషల్, నాకు కూడా కాదు. మిగతా బాలీవుడ్ కి స్పెషల్ ఏం కాదు. అమ్మాయి అయిపోయింది, పిల్లాడు పుట్టేశాడు, అటు తిరుగుతుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఎవరైతే సపోర్టివ్ గా క్లోజ్ గా తిరుగుతారో వాళ్ళని పెట్టి తీస్తున్నారు. ప్రజలకి ఎవరు కావాలి? ప్రభాస్ కావాలి, అది డబ్బులు ఇచ్చి పెట్టి ఉంటారు. అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో కావాలి, నాన్ తెలుగు స్పీకింగ్. ఆ 8 సీట్స్ పాన్ ఇండియా అవ్వాలంటే ఆ 8 స్టేట్స్ లో కూడా అక్షయ్ కుమార్ ఎక్కువ వేస్తారు అక్కడ. మోహన్ లాల్ కూడా మోహన్ లాల్ ఒక షాట్ లేదు, ఒక షాట్ లో నేను చూడలేదు. మోహన్ లాల్ ఉన్నాడని తెలిస్తే ఆ విధంగా చూసాను. డెఫినెట్ గా మలయాళంలో కూడా బాగుంటది. ఈజ్ ఎ గ్రేట్ స్టార్ మోహన్ లాల్. వీళ్ళందరూ కూడా ఏదో నామినల్ గా రిక్వెస్ట్ చేసుకుని ఉంటారు, అసలు లేకుంటే చేయరాడు. అంటే ఒకరోజే క్యారెక్టర్లు ఎన్ని. అజయ్ దేవగన్ క్యారెక్టర్ ఉంది బాహుబలి 2లో, 1 డే క్యారెక్టర్ అది. త్రిబుల్ ఆర్ లో 1 డే క్యారెక్టర్ అది. అవుట్డోర్ లో వస్తాడు, బాణం పెడతాడు, దానికి 27 కోట్లు ఇచ్చామన్నారు. ఎంత 2 మరి వీళ్ళు బుల్షిట్టింగ్ అది 27 కోట్లు ఎవరు ఇస్తారు 1 డేకి? అది ఆడది 1 కోర్ క్యారెక్టర్. ఆలియా భట్ 1 డే క్యారెక్టర్. అది నీళ్ళ కాడ 2 హాఫ్ శారీల డ్రెస్సులు. నేను మా సినిమా వాళ్ళకి అర్థం అవుతుందని చెప్తున్నాను. అందులో మహేష్ భట్ కూతురు ఉంది కదా, 1 డే క్యారెక్టర్ అది. వీడు 1 డే క్యారెక్టర్ మనోడు అజయ్ దేవగన్ 27 కోట్లు 40 కోట్లు ఒక సినిమా టైంలో ఇచ్చేస్తాడు ఇట్లా. అంతగానే ఏదో ఉంటారు ఒక నామినల్గా 3-4 crores 5 crores. ఇట్స్ గ్రేట్. అది చెప్తే ఇవన్నీ పబ్లిసిటీ కోసం అబద్ధాలు అనమాట. ఆ విధంగా ప్రభాస్ సాధారణంగా దేవుడి సినిమా అది ఏదో ఒప్పించుంటారు. ఈశ్వరుడి మీద సినిమా అంటే ఒప్పించుంటారు. ఆ విధంగా నువ్వు ఆ ఈశ్వరుడు మెయిన్ క్యారెక్టరే భక్త కన్నప్పకి దేవుడైన ఈశ్వరుడి క్యారెక్టర్ అని అతను ఒప్పుకుని ఉంటాడు. ప్లస్ సౌత్ లో చేయలేని వాళ్ళు చాలా తగతగలు ఆడుతున్నారు. రూపాయి తక్కువైన వాళ్ళకి అంతకెందుకు ఇస్తారు? చేయలేదు మానే. ఇప్పుడు బాహుబలి మన రాజమౌళి సినిమాలో శ్రీదేవి అడిగితే ఫోజు కొట్టిందట, పొమ్మన్నాడు, కొడుకు ఇచ్చాడు. వాట్ ఈస్ దేర్? నువ్వు చేస్తే అంత చేయకపోతే అంత, చేస్తే బాగుంటుంది అనుకున్నాడు, ఇంకా బాగుండేమో. చేయనన్న వాళ్ళ దగ్గర ఎలా వెళ్తారు? వెళ్ళలేం కదా. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. సో చేత ఎవరు ఉన్నారో వాళ్ళు బెస్ట్కి వెళ్తారు. యాక్చువల్గా ఒక ఫిల్మ్ మేకర్గా డెఫినెట్గా ఇవన్నీ ఆలోచించి చేసే వ్యక్తి అందరూ చేస్తారు. అది ఎవరికి వెళ్ళిపోతారు. బాహుబలి మన రాజమౌళి లాగా అందరూ ఆలోచిస్తారు. ఆ విధంగానే ఇతను ఆలోచించి ప్రభాస్ను పట్టుకున్నాడు. ముందు ప్రభాస్ చేస్తాడని చెప్తే అక్షయ్ చేస్తాడు. ముందు అక్షయ్ కుమార్ దగ్గరికి వెళ్తే వెళ్ళాడు, చేయడు. ఏదో మోహన్ బాబు అది కొద్దిగా కాంప్లికేటెడ్ పర్సన్స్, కాంప్లికేటెడ్ ఫ్యామిలీ అంటారు యాక్చువల్గా.
ప్రభాస్ని ముందు పట్టుకున్నారు వాళ్ళు. సినిమా తీసే ముందే నువ్వు మాకు 2 రోజులు ఇవ్వాలి బాబు మహాప్రభు అనగానే చేస్తానని ఉంటాడు. అందులో పెదనాన్న సినిమా కాబట్టి, ఎవరు పెదనాన్న వాళ్ళ పెదనాన్న ప్రభాస్ పెదనాన్న కన్నప్ప సినిమా అయితే కాబట్టి. ఇటుకటి వాళ్ళ పెదనాన్న వీళ్ళ పిన్ని వాళ్ళెవరో వీళ్ళెవరో అవన్నీ అక్కడ పనిచేయవు. మెయిన్ మోహన్ బాబు బాగా అడుగుతాడు, అలాగే ఇటువంటి నేను చేయించుకుంటాడు. చేయించుకుంటే ఇలాగ భక్తగానం చేస్తున్నాం, నువ్వు క్యారెక్టర్ ఒక 2 రోజులు చేయాలి. వన్ డే ఉంటుంది, 1 డే 2 days అయి ఉంటుంది. ప్రభాస్ ఇచ్చుంటాడు అంతే. అక్షయ్ కుమార్ కూడా అంతే, 1 day. ఆ మేకప్ చేయడానికి పడదా ఒక 1/2 రోజు, ఇంకో రోజు షూట్ చేసి ఉంటారు. అలాగే ఇతను మొత్తానికి తెలివైన ప్రాజెక్ట్ ఇది. బై ఆల్ మీన్స్ ఎవరో అతను ప్రమోట్ చేసుకోవడం కోసం, లేకపోతే అతను ఎవరు చూస్తారు? మోహన్ బాబుని చూడరు, మోహన్ బాబుని కొడుకుని చూడరు. ఐఎమ్ సారీ టు టెల్ దిస్, వీళ్ళిద్దరూ ఉన్న మీదటే చూస్తారు అది. ప్లస్ అందులో సీన్లు కూడా బాగా కన్సీవ్ చేయాలి, బాగా తీయగలగాలి కదా. ఓకే, పాన్ ఇండియా చేస్తున్నావు. నాకు ఎప్పుడు చూసినా ఎక్కడ దొరికింది వీళ్ళకల్లా గ్రీన్ ఏదో దొరికింది, ఏ కనపడుతున్నాయి నాకు. ఎక్కడ దొరికింది అది గ్రీన్ లాన్, అది గుర్రాలు వచ్చేస్తున్నాయి. మొత్తం అట్లనే చేస్తారు. ఇప్పుడు ఏంటి, అంతకు ముందు కూడా పోస్ట్ కూడా తీసేవాడు. ఒక అగ్రెసివ్ గా కనిపించట్లేదు అది. అది గ్రాఫిక్స్ బాగా చేయలేము యాక్చువల్గా. ఇప్పుడు చూసినా గ్రీనే కనిపిస్తుంది. మేబీ ఆ గ్రీన్ రిమూవ్ చేసేమని పెడతారు. ఇంకా అంత కొంచెం చేస్తారు కదా, పాన్ ఇండియా మూవీస్ అగ్రెసివ్గా చేస్తారు, అవి అలా కనిపించలేదు యాక్చువల్గా. గ్రాఫిక్స్ అంతా సూర్య సినిమా కూడా ఆ విషయంలో బాగుంది, కానీ దరిద్రంగా తీసాడు సినిమా అనేది. కంగువా ఫస్ట్ 10 minutes కట్టేసాను నేను. ఫస్ట్ 10 minutes కట్టేసిన అదొకటి గేమ్ చేంజర్ ఒకటి. ఏంటిది ఫైట్లు చూపించేస్తారు, ట్రైన్ లేపేస్తున్నారు, అడుగు ఏంటిది నాకు అర్థం లేదు. కచ్చి గవ్వ వెళ్ళిపోయి మళ్ళీ లోపలికి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి వచ్చి పోసుకుని అది అమ్మని ఆఫీస్ సినిమా గేమ్ చేంజర్. ఏంటిది అదే అంతే. సూర్య మొట్టమొదటి వచ్చి మొత్తం నీకు చేస్తాడు, ఆ ఫైట్ గోడలు ఎక్కేస్తాడు. నాకు ఫర్ ద ఫస్ట్ టైం ఈ జనరేషన్ లో చూస్తుంటే బాగుండు, పాస్ట్ కాకుండా అని అనిపించింది సూర్య మూవీ. మిగతా గ్రాఫిక్స్ అన్ని ఆవిడ ధర్మేంద్ర కొడుకు అందరూ బాగానే ఉంటుంది. మామూలుగానే కొంచెం అతను ఒక వ్యాధిగ్రస్తుడిలా ఉంటాడు. అస్తమాన వ్యాధి గురించి చెప్తే గొడవ పెడతారు అంచేత. దానికి అప్పుడు 10 minutes క్యారెక్టర్ ఇచ్చాడు మనవాడు సందీప్ రెడ్డి. దాంతో అతని యొక్క అదృష్టం. లేకపోతే బాబీ డియోల్ సినిమాలు అన్నీ బాగుంటాయి, అన్నిట్లోని పాటలు బాగుంటాయి, కానీ అతను ఒప్పుకోలేదు. సగం సినిమా ఒప్పుకుంటారు అతన్ని, సగం తర్వాత బోరు కొట్టేస్తారనమాట. అలాగే దెబ్బ అయిపోయినాడు అతను. ఇప్పుడు ఆ యానిమల్ తర్వాత విత్ ద బ్లెస్సింగ్ ఆఫ్ దిస్ డైరెక్టర్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒక 10 సినిమాలు చేసుకున్నాడు శుభ్రంగా. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఇంకో 2 భయంకరమైన సినిమాలు కనపడుతున్నాయి. ఒకటి సంక్రాంతికి వస్తున్న ఒకటిని వచ్చేసింది అన్న, ఇంకోటి వచ్చి బాలకృష్ణ అతివీర భయంకర సినిమా ఒకటిని. అవి పాసం చేస్తున్నాను. అది చూడాలనుకుంటే కొంచెం ధైర్యం కావాలి, కొంచెం విటమిన్స్ అవి తీసుకుని, నిజంగా విటమిన్ తీసుకుని కొంచెం పర్లేదు హార్ట్ అనుకుంటే చూడాలి. ఇది వచ్చి లాజిక్ లేకుండా ఉంటుంది. వెంకటేష్ది బా 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 అంటుంది అది ఎవరితో. ఇంకోటి వచ్చి మనోడు చంపేస్తాడు, అది. ఆ 2 సినిమాలు ఇప్పుడు ఉన్నాయి, కానీ ఏదో టైంలో చూస్తాను నేను. సంచేత చూసేటప్పుడు పాటు డెఫినెట్గా బోర్న్విటా గెన్విటా అన్ని తాగి కొంచెం లేట్ నైట్ చూస్తాను అనమాట. చూస్తాను డెఫినెట్గా. వెంకటేష్ ఇట్లా నవ్వుకుంటా ఉంటుంది కానీ లాజిక్ ఉంటుంది అందులో. లాజిక్ ఉంటుంది సినిమా అది. నేను అది ఆడద్దని ముందే చెప్పాను. ఇది బాలకృష్ణ కూడా ఆడద్దు అన్నాను. నాకు ఇంకా గేమ్ చేంజరే ఆడదన్నాను, ఆడలేదు. నా యొక్క గురి తప్పదు యాక్చువల్గా. అతను ఇప్పటికి కూడా మొన్న ఏదో చెప్పాను, మీరు ఇంకా అడగలేదు క్వశ్చన్. రాబోయే రామ్ చరణ్ సినిమాలో మ్యూజిక్ దగ్గరుండి చేయించుకోవాలి, లేకపోతే మోస్ట్ పాపులర్ ఫ్లాప్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగుకి ఎవరు? ఏఆర్ రెహమాన్. నీకు ఏఆర్ రెహమానే మా ఓన్ ఛానల్ పెట్టాం, నీకు ఫస్ట్ బ్యాడ్ అని. జాగ్రత్తగా చేయించుకో, మరి పెట్టేస్తున్నారు కాబట్టి. అర్థమైనప్పుడు మీకు అది కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. కాకపోయినా కూడా తెలుగుకి వర్కౌట్ అవ్వదు. అతను ఒకటి హ్యారీస్ జయరాజ్ ఒకడు చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్లు తెలుగులో ఆడం. అంచేత నేను అతనికి సజెషన్ ఇవ్వడం కొంచెం చేశాను. రాబోయే రామ్ చరణ్ సినిమా మీద ఏదో ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, దాంట్లో ఫస్ట్ బ్యాడ్ ఎవరంటే ఇతనే, ఏఆర్ రెహమాన్. కాబట్టి దగ్గరుండి చేయించుకోవాలి. ఎందుకంటే దగ్గరుండి చేయించుకుంటే మరి అతని పద్ధతే. ఆర్కెస్ట్రా లాగేస్తాడు బాగా, లక్షలు లాగేస్తారు. పాట వెంటనే ఇవ్వడం అని ఏదో. ఐ డోంట్ నో వై దే స్టిల్ గోయింగ్ టు హిమ్, ఐ డోంట్ నో. బట్ ఏదో ఒక ఇంటర్నేషనల్ ఫేమస్ తెచ్చాడు, ఆస్కర్లో వచ్చి చెప్తే సినిమాకి పనిచేయవు అతని పాటలు. ఇళయరాజా లాగా సినిమాకి పనిచేయవు అతని పాటలు.
అతని పాట సినిమా రిలీజ్ అయిన 4 సంవత్సరాల తర్వాత హిట్ అవుతుంది పాట. అవును. ఎవరికి కాలేదు? ఇలాగ ఇంటికి వెళ్ళిపోయాడు, కొట్టేసి ఇంటికి వెళ్ళిపోయి దున్నుకుంటూ ఉంటుంటాడు. అవును. పాపం. పాడి పంటల సినిమాలాగా చెప్తే రామచరణ్ వాళ్ళే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ డైరెక్టర్ ఎవడో సార్ నాకు సరే ఫోన్ చేయడు, నేను అప్పుడే చెప్తూ ఉన్నాను యాక్చువల్గా, వస్తాను సార్ అంటే రాలేదు. ఎందుకు చేసాడు నాకు తెలియదు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అందుకుముందు అతని సినిమా కూడా నేను సగమే చూశాను. ఇప్పుడు ఈ ట్రైలర్ గురించి ఏమంటారు సార్? ఇది ఈ మూవీ హిట్ అవుతుందంటారా? ఎలా అవి నేను చెప్పను, అనిపిస్తుంది? హిట్ అవుద్దా అనేది అతను మరి లోపల వీళ్ళందరూ కలిసి మొత్తం భానుమతిలాగా డామినేట్ చేశారు స్క్రీన్ని. ఉమ్, మోహన్ బాబు ఓ పక్కన, ఆ తర్వాత పక్కన ఉమ్, ప్రతి సినిమా సీన్లో నేనే ఉండాలి, ఉమ్, ఆ టైప్లో చేశారు అనుకోండి, చెప్పలేము. ఉమ్, ప్రభాస్ అక్కడక్కడ కనిపిస్తే ఉమ్, అక్కడక్కడ శివుడు కూడా కనిపించకుండా ఉండడు. ఒకరోజు అవును. తీసేస్తారు గ్రీన్ మ్యాట్ పెట్టేసి, అవును. సినిమా అంతా కనపడుతుంది. అవును. అంటాడు అట్లాగా, హర హర మహాదేవ శివ అనగానే ఇలాగ అంటాడు అన్నమాట శివుడు. పార్వతి ఎవరితో ఉంటుంది అక్కడ, కాజల్. అట కాదు అది అవును సార్. వారాడే అమ్మ గొడవ. ఇది సో వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఇవన్నీ కరెక్ట్గా బ్యాలెన్స్ అయితే ఆడదు, లేకపోతే ఆడదు. అవును. వాళ్ళందరూ ప్రభాస్ అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి, ఆ. మరి జస్ట్ ప్రభాస్ అలా కనిపిస్తూ ఉంటారు అనమాట. అదే ఆ జస్ట్ ప్రభాస్ కనిపించకపోతే చూడరు. ఉమ్, అదే ఆ ఓకే. సినిమా అంతా కనిపించేటట్టుగా ఒకవేళ పెట్టకపోతే నేను ఆ విష్ణుకి, విష్ణు పేరు, అవును సార్. విష్ణుకి సజెస్ట్ ఇస్తున్నాను, ఉమ్, ఆ విధంగా మేనేజ్ చేయండి. ఉమ్. లేకపోతే ఆ సినిమా అంతా కూడా పక్కన ప్రభాస్ బొమ్మ వేసేపోయినండి. అదే అటువంటిది ఏదో చేయకపోతే ఉమ్. జస్ట్ ప్రభాస్ కనపడదు, మరి చూసుకోండి మరి అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.